ప్రభునందు ప్రియులారా, హైపర్ గ్రేస్ డాక్ట్రిన్ అన్న ఒక తప్పుడు సిద్ధాంతమును మనం అడ్రస్ చేస్తున్నాం గత కొన్ని వారాలుగా. అధిక కృపా సిద్ధాంతం అని తెలుగులో. దేవుని కృప ఆకాశము కంటే ఎత్తైనది అని మనకు తెలుసు. కానీ ఆ కృపను సద్వినియోగపరుచుకొనుట, దుర్వినియోగపరుచుకొనుట అన్నది మన చేతుల్లో ఉంటుందని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది. కానీ దేవుని కృపను వక్రీకరించేటువంటి బోధలు ప్రపంచవ్యాప్తంగా గత 400 సంవత్సరాలకు పైగా ప్రకటించబడుతున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ బోధల ప్రభావం అనేక మంది విశ్వాసులపై ఉన్న పరిస్థితులలో ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి దుర్బోధనో చెప్పే ప్రయత్నము ఈ గత కొన్ని వారాలుగా జరుగుతోంది. ఈ బోధలలో, ఈ సందేశాలలో. ఇక్కడ బైబిల్ గ్రంథమందు ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్ అనేది ఉంది. పూర్వ నిర్ధారణ సిద్ధాంతము. అయితే అది వక్రీకరించబడుతోంది అన్నది మనం చేస్తున్న ప్రధాన ఆరోపణ మాత్రమే కాదు, వాక్యానుసారంగా చూపిస్తున్నటువంటి రుజువులు. ఒకసారి బాప్తిస్మము పొందిన తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత, ఆ రక్షణ అన్నది చెక్కు చెదరకుండా ఉండిపోతుంది. అది దేవుడే చూసుకుంటాడు. విశ్వాసులుగా మనకంటూ ఏ భయం ఉండాల్సిన అవసరం లేదు, బాధ్యత తీసుకొని మనం బ్రతకాల్సిన అవసరం లేదు అన్నది ఈ బోధలలోని సారాంశం. కాదు, ఖచ్చితంగా మన బాధ్యతపై ఇది ఆధారపడి ఉంది. మనకంటూ షరతులున్న ఈ విషయంలో అని లేఖనాలను ఎత్తి చూపిస్తూ, ప్రకటిస్తూ, ఈ దుర్బోధను ప్రతివారము ఖండిస్తూ, మీరు మాత్రమే కాకుండా లేదా మనము మాత్రమే కాకుండా జారిపోతున్న వారిని జాగ్రత్త పరచమని పిలుపునిస్తున్న సందేశాలు ఇవి. బాప్తిస్మం పొందినటువంటి ఒక వ్యక్తి విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నీకు ఏమీ పర్లేదు, యు ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ అని చెబితే ఒక రకంగా తనలో నేను సేఫ్ అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండిపోయి ప్రార్థన చేసుకున్నా పర్లేదు, చేసుకోకున్నా పర్లేదు, మందిరానికి వచ్చినా పర్లేదు, రాకున్నా పర్లేదు. ఎందుకంటే దేవుడు పరలోకంలో నా స్థానాన్ని సుస్థిరం చేశాడు గనుక నేను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పరలోకంలో నా స్థానానికి డోకా లేదు అన్న ఒక బాధ్యతారహితమైనటువంటి వ్యక్తిత్వము ఈ బోధల వలన ఒక మనిషిలో తయారైపోతుందని, ఇది ప్రమాదమని, దీని విషయమై బహుపరాక్ అని హెచ్చరిస్తూ చెబుతున్న సందేశాలు ఇవి. చరిత్రలో ఎవరో ఒక ఆయన వచ్చి ఇలా అన్నాడు, ఆయనకు చరిత్రలో పెద్ద పేరుంది, ఆయనకున్న పేరును బట్టి ఆయన చెప్పింది వేదం అని అనుకుంటే అది మన అమాయకత్వం అవుతుంది, మన మూర్ఖత్వం అవుతుంది. వ్యక్తులు ఎంతటి వారైనా వాక్యానికి మించిన వారు కాదు అన్న సంగతి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాక్యమే సత్యము. ఆ సత్యాన్నే మనం ఎప్పుడు కూడా నేర్చుకొని ఆ సత్య మార్గములో ప్రయాణము చేయవలసిన అవసరం ఉంది. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయమును మనము గత 2 వారాలుగా చూసే ప్రయత్నం చేస్తూ కొన్ని ఆలోచనలు చేస్తూ వస్తున్నాం. మొదటి నుంచి తిమోతి గారి 2వ పత్రిక
3వ అధ్యాయం అందులోని 1వ వచనము నుండి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. దేనికి అపాయము అని మనము గత 2 వారాల కిందట మనం చూసాం. సమాజానికి గురించి కాదు, ఇది సంఘము గురించి. ఆ అపాయము ఏలాగున అని ప్రశ్నిస్తే, మనుషుల వలన వారు స్వార్థప్రియులుగా, ధనాపేక్షలుగా, బింకములాడువారుగా, అహంకారులుగా, దూషకులుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, కృతజ్ఞత లేనివారుగా, అపవిత్రులుగా, అనురాగ రహితులుగా, అతి ద్వేషులుగా, అపవాదకులుగా, అజితేంద్రియులుగా, క్రూరులుగా, సజ్జన ద్వేషులుగా, ద్రోహులుగా, మూర్ఖులుగా, గర్వాంధులుగా, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారుగా సంఘములోని వారు తయారైపోయి సంఘానికే అపాయాన్ని తీసుకొని వచ్చే ఒక పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త అని ఈ పత్రికలో భక్తుడైన పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. వ్యక్తుల వ్యక్తిత్వాలు సంఘానికి ప్రమాదకరంగా మారిపోతాయి. 2 వారాల క్రిందట మనం మాట్లాడుకున్న ఒక సందేశములో మనకు అర్థమైంది, సంఘానికి ప్రమాదము వెలుపటి వారి కంటే లోపటి వారి కంటేనే ఎక్కువ, లోపటి వారి వలనే ఎక్కువగా ఉన్నది అన్న సంగతి స్పష్టంగా మనం మాట్లాడుకున్నాం కదా. వీళ్ళందరూ సంఘము లోపటి వారే. వ్యక్తుల వలన సంఘానికి అపాయం ఉందా అంటే ఉంది అనే మనకు తేలిపోయింది. గడిచిన వారం వ్యక్తుల వలన మాత్రమే కాదు, దుర్బోధల వలన కూడా చాలా ప్రమాదం ఉంది సంఘానికి అని హెచ్చరికలతో కూడుకున్నటువంటి వాక్య లేఖనాలను మనం చూసి మనల్ని మనం హెచ్చరించుకున్నాం. కొనసాగిద్దాం. ఇప్పుడు 3వ అధ్యాయము 2వ పత్రికలో, తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 4 వచనాలు చూస్తే మొత్తం నాకు తెలిసి 18 రకాల వ్యక్తులు మనము చూసాం. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఆ ఒక్కసారి ముందుగా మరొక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. 18వ కదా, అది 18th వన్నే కదా. చూడండి, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. లవర్స్ ఆఫ్ ప్లెజర్ రాదర్ దాన్ లవర్స్ ఆఫ్ గాడ్. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ప్రపంచంలో ఎన్నో వాదాలు ఉన్నాయి. వాదములు అంటున్నాను. ఉగ్రవాదం అంటాం, తీవ్రవాదం అంటాం, ఇలాంటి ఎన్నో వాదాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్నో వాదాలుండగా ఒక వాదం పేరు సుఖవాదం. నిజంగానే ఉంది ఈ వాదం. ఇంగ్లీష్లో దానిని హెడనిజం అంటారు. ఏమంటారు? హెడనిజం. దీనిని హీడనిజం అని కూడా పలకవచ్చు. హెడనిజం, సుఖవాదం. ఎవరికంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు వీరు? దేవుని కంటే. దైవమా సుఖమా అని అడిగితే సుఖానికే ఓటేసే భయంకరులు, సుఖ విలాసాలకు చోటిచ్చే భయంకరులు. వీరు చాలా ప్రమాదకరమైన వారు అని ఆ మాటలను బట్టి మనకు అర్థం కావాలి. ఇక ఈ లిస్టులో ఈ 18వది మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. కాసేపు 19 కూడా వెళ్దాం. 19వ వచనం కాదు, 5వ వచనంలో కనబడే 19వ రకం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇది 19వది. అవునా? 19th వన్. ఇంతవరకు 18 చూసే 19th చూద్దాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఆల్ రైట్. భక్తి పైన కనబడ్డం, భక్తి పైకి రావడం, నటన, వేషధారణ,
నిజమైన భక్తి లోపల ఉండకుండా వేషధారణతో కూడుకున్నటువంటి భక్తి బయట కనపడ్డం. ఏమంటున్నాడు తిమోతి గారితో? ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. వద్దు, వాళ్ళు చాలా ప్రమాదం. అలాంటి వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నాడు. చూడండి ఒకసారి. వారితో సాంగత్యం మంచిది కాదు, వారితో సహవాసం మంచిది కాదు, వారితో స్నేహము మంచిది కాదు, వారితో బంధాలు అనుబంధాలు ఏమాత్రం మంచిది కాదు. అలాంటి వారిని మీరు ఎంత దూరం పెడితే అంత మంచిది, సంఘానికి మంచిది. వీళ్ళు ఏం చేస్తారంటే, సుఖవాదులు వీళ్ళు, ఆనందవాదులు వీళ్ళు, భోగప్రియులు వీళ్ళు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తారో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనేటువంటి పాపులకు రెస్ట్రిక్షన్స్ అంటే పడదుగా. చాలా భారంగా అనిపిస్తాయి, ఇబ్బందిగా అనిపిస్తాయి. దేవుడు అనే పేరు చెబితే స్వేచ్ఛ కనపడదు వారికి, దేవుడు అనే పేరు చెబితే స్వతంత్రం కనపడదు వారికి. ఇలాంటి వారు ప్రధానంగా సంఘములోని కొంచెం బలహీనంగా కనబడే వారిని టార్గెట్ చేస్తారు అంటున్నాడు. కింద వెళ్దాం ఇప్పుడు. ఎవరిని టార్గెట్ చేస్తారు? సంఘములో ఉండే బలహీనులను ముందుగా టార్గెట్ చేస్తారట. బలహీనులంటే త్వరగా నమ్మేవారు, ఈజీగా పడిపోయేవారు, రెండు మాటలు చెప్పగానే జై అని జై కొట్టేవారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, చరిత్రలో ఎవరైనా అలా చిటికలో పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచించండి ఒకసారి. అలా చిటికలో అలా పడిపోయిన వాళ్ళు ఉన్నారా? పేరు చెప్పండి, ఎవరి పేరైనా. మన తల్లి, మన మమ్మీనే. తినొద్దు, జాగ్రత్త అన్నాడు దేవుడు. అబ్బే, తింటే మీరు దేవుళ్ళు అయిపోతారన్నాడు వాడు. ఇంత పెద్ద ప్రయోజనం ఇక్కడ ఉండగా, దేవుళ్ళగా దేవతలుగా మారిపోయేటువంటి అవకాశం ఉండగా తింటే పోయేది ఏముందో తినేసింది అంతే. ఎంత ఈజీగా పడిపోయింది చూడండి ఆవిడ. ఎవరి గురించో మాట్లాడట్లా, మన మమ్మీ గురించే మాట్లాడుతున్నా. అమ్మ త్వరగా పడిపోయింది. ఆ అమ్మనే కాదు, తర్వాత చరిత్రలో కనపడే అమ్మలందరూ త్వరగా పడిపోతారు. ఎలా? పిల్లలు అమ్మకు త్వరగా టోపీ పెట్టగలరు, నాన్న అంత త్వరగా పడిపోడు. మన ఇళ్ళల్లో చూడండి ఒకసారి, పిల్లలు త్వరగా పడిపోతారు. చిన్నప్పుడు వాడిని నిద్రపుచ్చడానికి అమ్మ స్టోరీలు చెబుతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత వీడే అమ్మకు స్టోరీలు చెప్తాడు. ఇప్పుడు ఎరా హోంవర్క్ చేసావా అని అడుగుతుంది అమ్మ. స్కూల్లోనే చేసి వచ్చాను మమ్మీ అంటాడు, అంతే. అమ్మ ఫ్లాట్. ఇడు మోకం చేశాడు, ఇడు చేసింది లేదు, ఏం లేదు. కొన్ని సందర్భాలలో పిల్లలు ఏం చేస్తారంటే అమ్మ దగ్గరకు వచ్చి పొగుడుతుంటారు. అమ్మ నువ్వు చాలా అబ్బాబ్బా, అమ్మ ఈరోజు ఏం జరిగింది తెలుసా, నీ గురించి వాళ్ళకి చెప్పాను, ఇలా చెప్పాను అనేసరికి అమ్మలా వంగిపోతుంది పైకి. పిల్లలకి అమ్మను బుట్టలో వేసుకోవడం చిటికలో పని. నాన్న పడడు, కష్టం. ఒరే నీకంటే నేను ముదురునిరా అంటాడు, అంతే. నేను నిన్ను కన్నోణ్ణి, నాకు పెట్టకు. నీకు అంత సరదా అయితే లోపల ఆ ముందు మీ అమ్మ ముందు వెళ్ళి అంటాడు, అంతే. ఎందుకు? 5 మినిట్ బస్ ఆమెను పడగొట్టడానికి. ఇది నిజమా కాదా మీరు చెప్పండి? అదేనా? హరిచేది ఆమెనే, కరిచేది ఆమెనే, గరిట పట్టుకునేది ఆమెనే, తన్నేది ఆమెనే, మోసపోయేది ఆమెనే, మోసపోయేది ఆమెనే. అందుకే తండ్రి దగ్గరికి ఏదైనా ఒక సీరియస్ పిటిషన్ వెళ్ళాలంటే, పిల్లలు తండ్రి దగ్గరికి ఏదైనా ఒక సీరియస్ అప్లికేషన్ వెళ్ళాలంటే త్రూ మమ్మీ.
డైరెక్ట్ నాన్నతో డీల్ చేయలేరు. ఎందుకు వచ్చిన గొడవ, రిస్క్ ఎందుకు? ఒకవేళ కథ రివర్స్ అయితే పడితే ఆమెకు పడతాయి, నాకు కాదు కదా. ఇది అనమాట సేఫ్ జోన్. ఇది సేఫ్ జోన్ కనుక అమ్మని దోసి వెనకలీలు ఉంటారు. ఇది అపవాదికి బాగా తెలుసు. ఏ కుటుంబాన్నైనా దారి తప్పించాలంటే వాడు ముందు టార్గెట్ చేసేది స్త్రీలను. ఇది బైబిల్ చెబుతున్న హెచ్చరిక, నేను మాట్లాడుతోంది కాదు. ఫస్ట్ ఆమెను లాగేస్తే ఇంటిని మొత్తం ఆమె లాగేస్తుంది. ఎందుకంటే ఇంటికి ఇల్లాలే కదా దీపం. మరి ఇంటిలోని ఒక స్త్రీ ఒకదానికి ఫిక్స్ అయిపోయింది అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయేంత వరకు ఆమె నిద్రపోదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంటావిడ ఒక వస్తువు ఏదో కొనుక్కోవాలనుకుంది అనుకోండి, వాషింగ్ మెషినో, ఫ్రిడ్జో, టీవీనో ఏదో అనుకోండి. కాసేపు ఫస్ట్ మెల్లగా చెబుతుంది భర్తకు, అంటే విత్తనం వేస్తుంది. మళ్ళీ ఒక టైం వస్తుంది, దానికి కొంచెం నీళ్లు పోస్తుంది. ఆ తర్వాత సాగు చేస్తోంది ఆ ఆలోచనకు. అలా నెమ్మదిగా ఈమె 6 నెలల కింద అనుకున్న ఆ వస్తువు కొంపకొచ్చేంతవరకు ఈమె అస్సలు ఊరుకుండదు. రావాలంటే అడిగి ఆ ఇంటి ఆయన విసిగిపోయిన దండమే స్వామి నీకు నేను తెస్తానులే, ఊరికే ఈ పాట వద్దు. విసిగిపోయి ఇప్పుడు సంసోను దెలీలా ఆమె భార్య కాదు, కానీ పక్కన పెట్టండి, ఈయన సీక్రెట్ ఎందుకు రివీల్ చేశాడు చెప్పండి? విసిగిపోయి. ఎసర్ను విసిగిపోయి ఒక్కసారితో ఆమె క్లోజ్ చేయలా, నోరు తెరిచి రహస్యం చెప్పేంత వరకు విసిగించింది. ఇది అపవాదిగాడికి బాగా తెలుసు. నిన్ను నేను పడేస్తాను, మీ ఆయన్ని నువ్వు పడే. అర్థమైంది స్టోరీ? ఇది తంత్రం అన్నమాట. ఇప్పుడు నేను మాట్లాడుతోంది విశ్వాసం గురించి. వచ్చేద్దాం, సబ్జెక్ట్కి వచ్చేద్దాం. సత్యవాక్యానికి సంబంధించిన విశ్వాసం ఒకటి ఉంటుంది. ఆ సత్యవాక్యానికి విరుద్ధమైన విశ్వాసం మరొకటి ఉంటుంది. ఇప్పుడు ఈ పైన 19 వ్యక్తిత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిత్వాలలో ఏదో ఒక వ్యక్తిత్వాన్ని అంటించుకున్న వారు సాతాను సంబంధికులై, దుష్టుని యొక్క సంబంధికులై కుటుంబాలను కూల్చడానికి వారు సిద్ధపడి ముందుగా కుటుంబాలలో ఉండే స్త్రీలను టార్గెట్ చేస్తారట. కింద వచనాన్ని చూద్దాం, 6వ వచనం నుంచి. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి. దేని వలన నడిపింపబడి? నానా విధములైన దురాశలు. మళ్ళీ చదువుదాం 6వ వచనం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. అది పాయింట్, గమనించండి. ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరినవారు. నేను సైలెంట్గా ఉంటాను, మీరు ఒకసారి చదవండి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు. అది జాగ్రత్తగా చదవండి ఒక్కసారి. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము మనం చదువుతున్నాం. కొందరు బృందం, వీళ్ళు ఇండ్లలోనికి జొచ్చి, ఆ మాట ఉందా లేదా? ఇండ్లలోనికి జొచ్చి. ఏ ఇండ్లలోనికి జొచ్చి? స్త్రీలున్న ఇండ్లలోనికి జొచ్చి. ఏ స్త్రీలు వారు? అవివేక స్త్రీలు. ఎందుకు అవివేకులు చెబుతున్నాడు? ఎందుకు అవివేకులు? వాక్యాన్ని ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. బయటోళ్ళు కాదు వీళ్ళు.
వాక్యము వినేవారు, వాక్యము నేర్చుకునేవారు. వాక్యాన్ని ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడును పొందలేని వారుగా ఈ స్త్రీలు కనబడుతున్నారు గనుక బైబిల్ వారికి పెట్టిన పేరు అవివేక స్త్రీలు. వింటే సరిపోతుందా? వాక్యం నేర్చుకుంటే సరిపోతుందా? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని దేవుడు ఇచ్ఛయించుచున్నాడు. ఏ ఇండ్లలో అయితే స్త్రీలు బలహీనంగా, అందరు స్త్రీలు బలహీనులు అని చెప్పట్లేదు ఇక్కడ, అందరు స్త్రీలు బలహీనులు అని చెప్పట్లేదు, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు ఇక్కడ. అయితే స్త్రీలలో కొందరు బలహీనులు ఉన్నారట. ఎందుకు బలహీనులు? వారి జీవితంలో దురాశలు ఉంది. చూడండి అక్కడ, వారి జీవితంలో దురాశల వలన నడిపించబడుతున్న జీవితాలు. ఎలాంటి రకాల దురాశలు? నానా విధములైన దురాశలు, నానా విధములైన దురాశలు. ఆ నానా విధములైన దురాశల వలన నడిపించబడుచు ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల ఇండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరారు. ఆల్రెడీ ఇలాంటి భయంకరమైనటువంటి తత్వంలో ఉన్నవారు ఈ గ్యాంగ్లోనికి చేరి కుటుంబాలను కూలుస్తున్నారు సత్య విరుద్ధమైన బోధల చేత. సుఖం, హ్యాపీగా బతికేద్దాం, నో ప్రాబ్లం. దేవుని యందు భయము కలిగి భక్తిగా జాగ్రత్తగా భయముతో జాగ్రత్తతో ఈ విశ్వాస జీవితాన్ని మనము ముందుకు తీసుకొని వెళ్ళిపోవాలి. భయముతో జాగ్రత్తతో వాక్యాన్ని అంటిపెట్టుకొని దేవునితో సహవాసము కలిగి మనం ముందుకెళితే తప్ప ఈ రక్షణ సంపూర్తి కాదు అన్న బోధలో ఉండకుండా భయం అవసరము లేదు, జాగ్రత్త అవసరం లేదు, భయం అవసరం లేదు, జాగ్రత్త అవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు, నువ్వు నమ్ముతున్నావుగా. నమ్ముతున్న తర్వాత దేవుడు చూసేసుకుంటాడు, దేవుడు నిన్ను కాపాడేసుకుంటాడు. ఈ మాట వినేసరికి ఎంత ఎనర్జీ! నీకంటూ బాధ్యత లేదు, నీకు వచ్చినటువంటి రక్షణ నిలబెట్టుకునే విషయంలో నీ పాత్ర అంటూ ఏమీ లేదు, నీ బాధ్యత అంటూ ఏమీ లేదు. ఈ మాట వినేసరికి ఎంత హ్యాపీ! సమాజంలో చాలా స్కీమ్స్ కనబడుతుంటాయి. స్కామ్స్ కాదు, స్కీమ్స్. ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ ఆఫర్, 5 నెలలు కడితే 6 నెలల సొమ్ము, ఏవో ఇలాంటివి ఉంటాయి స్కీమ్స్. మన ఇళ్లలో ఎక్కువగా ఇలాంటి స్కీమ్స్కు పడిపోయేది ఎవరో చెప్పండి? పురుషులా, స్త్రీలా? ప్రాక్టికల్గా చెప్పండి. జనరలీ స్పీకింగ్, స్కీమ్స్కి పడిపోయేది స్త్రీలా, పురుషులా? ఎక్కడ ఆఫర్ కనపడితే చల్లన్న ఎక్కడికి వెళ్ళిపోయి వెంటనే ఆ స్కీమ్స్ నెత్తికి ఎక్కించుకోవడం. ఏంటి పరిస్థితి? ఒక్కొక్కసారి అవి మంచికి కన్వర్ట్ అవుతాయి, ఒక్కొక్కసారి మంచి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా దారితీస్తాయి. పాయింట్ ఏంటంటే, ఇదేదో బాగుంది, ట్రై చేద్దాం. ఈ వ్యక్తిత్వం ఎక్కువగా మహిళలలో కనబడుతూ ఉంటుంది. ఈ వ్యక్తిత్వం కుటుంబానికి ఒకసారి మంచి చేస్తుంది, ఇదే వ్యక్తిత్వం ఒకసారి కుటుంబాలను ప్రమాదంలోనికి నెట్టేస్తుంది. దానిని అపవాది క్యాష్ చేసుకుంటున్నాడు. జాగ్రత్త. మా ఆయన బాగా ఖర్చు పెట్టేస్తాడు, అందుకే నేను సేవ్ చేస్తున్నాను అనింది ఒక ఆవిడ. అది మంచిది, అది మంచి అలవాటు. ఆయన చేతిలో డబ్బులు ఉంటే 2 రోజుల్లో అయిపోగొడతాడు. అందుకే నేను కుటుంబాన్ని జాగ్రత్తగా నెమ్మదిగా, రేపు పొద్దున పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులకి ఏదైనా కావాలని అలా నేను సేవ్ చేస్తున్నాను అని ఒక సోదరు అంటోంది. అది మంచిది, దట్ ఈస్ గుడ్. దాన్ని నేను ఖండించట్లా. నేను మాట్లాడుతున్న పాయింట్,
ఇదేదో బాగుంది ట్రై చేద్దామనే ఒక వ్యక్తిత్వం ఏదైతే ఉంటుందో స్త్రీలో, దానిని అపవాది తన బోధల విషయములో వాడు ఆకర్షించుకుంటున్నాడు. ట్రై చేయి, ట్రై చేయి, ట్రై చేయి ఒకసారి. ఇది దుర్బోధలకు ముందుగా ఒక స్త్రీని పడగొట్టి ఆ స్త్రీ ద్వారా పురుషుణ్ణి లాగే తత్వము, తంత్రము ఎవరిది చెప్పండి? అపవాదిది. మొదటి ఫ్యామిలీలో అదే జరిగిందని గుర్తు చేస్తున్నా నేను. మొదటి ఫ్యామిలీలో అదే జరిగింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఇదే జరుగుతోంది. ఏమవుతుందో చూద్దాం. 8వ వచనం, ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు. పాత నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఇప్పుడు నేనేం చెప్పినా ఆ పక్కకి వెళ్ళిపోయి ఎన్నే ఎంబ్రే అంటే ఎవరని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది జనరల్గా. వాళ్ళిద్దరు ఎవరో చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను. పాత నిబంధనలో ఎన్నే ఎంబ్రే అనే పేర్లు కనబడవు బైబిల్లో. అయితే ప్రాచీన బైబిలేతర పుస్తకాలు ఉంటాయి కదా, నాన్ బిబ్లికల్ లిటరేచర్. ప్రాచీన కాలంలో బైబిలేతర పుస్తకాలు, ఈవెన్ లాటిన్ భాషలోనికి తర్జుమా చేయబడిన బైబిల్ సాహిత్యంలో కూడా ఎన్నే ఎంబ్రే అంటే ఎవరు అన్నదానికి ప్రాచీన పుస్తకాలన్నీ ముక్తకంఠముతో వీళ్ళిద్దరు ఎవరో ఒకే ఆన్సర్ని చెప్పాయి. దాన్ని బేస్ చేసుకొని క్రైస్తవ పండితులందరూ ఈరోజు ఎన్నే ఎంబ్రే అంటే ఎవరో కాదు వారే అని ముక్తకంఠంతో చెబుతూ ఉంటారు. వాళ్ళెవరో మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. నిర్గమకాండం 7వ అధ్యాయం, నిర్గమకాండము 7వ అధ్యాయం, నిర్గమకాండము 7వ అధ్యాయం 10-11 వచనములు నేను చదువుతాను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. శకునగాండ్రు అన్నాడు. తర్వాత ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి అని ఉంది చూడండి. ఈ ఐగుప్తు శకునగాండ్రే ఎన్నే ఎంబ్రే అని ప్రాచీన పుస్తకాలన్నీ చెబుతూ ఉంటాయి. అందుకే నిర్గమకాండంలో నీటిని రక్తముగా మోషే అహరోనులు చేస్తే, కర్రను సర్పముగా మోషే అహరోనులు చేస్తే వాళ్ళు చేశారు. నీటిని రక్తంగా వీళ్ళు మారిస్తే వాళ్ళు మార్చారు. కప్పలను వారు వచ్చేట్టుగా చేస్తే వాళ్ళు చేశారు. ఆ తర్వాత మిగిలినవేవి వాళ్ళు చేయలేకపోయారు. సర్పము, రక్తము, కప్పలు, సర్పము, రక్తము, కప్పలు అన్న ఈ మూడిటిని ఐగుప్తు శకునగాండ్రు కూడా చేశారు. వచనాలు చూద్దాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 11వ వచనం, నిర్గమకాండము 7వ అధ్యాయం 11వ వచనం, నిర్గమకాండము అదే 7వ అధ్యాయము 22వ వచనం, అదే నిర్గమకాండము అదే 7వ అధ్యాయం 22వ వచనం. తర్వాత నిర్గమకాండం 8వ అధ్యాయం 7వ వచనం, నిర్గమకాండము 8వ అధ్యాయము 7వ వచనం. ఈ వచనాలన్నిటిలోనూ కర్రను సర్పముగా వాళ్ళు చేయగలిగారు, నీటిని రక్తంగా వాళ్ళు మార్చగలిగారు, కప్పలను వీరు కూడా రప్పించగలిగారు. ఆ తర్వాత వచ్చిన తెగుళ్లను వేటిని కూడా వారు చేయలేకపోయారు. ఈ ఐగుప్తు శకునగాండ్రే ఎన్నే ఎంబ్రే వీళ్ళే మోషే అహరోనులను ఎదిరించారు. సో ఎన్నే ఎంబ్రే అంటే ఐగుప్తు శకునగాండ్రే అని ఎవరు చెబుతున్నారు? ఏవి చెబుతున్నాయి చెప్పాలి? ప్రాచీన బైబిలేతర పుస్తకాలన్నీ కూడా ఎన్నే ఎంబ్రే అంటే వీళ్ళే అని చెప్పడంతో ఆ సాహిత్యాన్ని బేస్ చేసుకుని వీళ్ళు వాళ్లే అని క్రైస్తవ పండిత ప్రపంచం కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్గా పెట్టుకోండి మనసులో. పాయింట్కి వచ్చేద్దాం. తిమోతి గారికి వ్రాసిన 2వ పత్రికకు వచ్చేద్దాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాడు. ఎన్నే ఎంబ్రే అను వారు 8వ వచనం,
2వ తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం. ఎన్నే ఎంబ్రే అను వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సత్యాన్ని ఎదిరించే వారిని ఏమంటుంది బైబిల్? విశ్వాస భ్రష్టులు. నేను అడుగుతున్నాను, చెప్పండి, సత్యాన్ని ఎదిరించేవారు విశ్వాస భ్రష్టులైతే పరలోకం విశ్వాస భ్రష్టులకు ఉంటుందా? ఆలోచించండి. విశ్వాసంలో భ్రష్టులైన వారికి పరలోకం ఉంటుందా అని అడుగుతున్నాను. వీళ్ళు ఏం చేస్తున్నారట? వీళ్ళు చెడిపోవడమే కాకుండా బాగున్నోళ్లను కూడా చెడగొట్టేస్తున్నారని పై వచనంలో చదువుకొని కిందికి వచ్చాం మనం. ఇండ్లలోనికి జొరబడుతున్నారు, ఆ ఇండ్లలో ఉన్న మొట్టమొదటి స్త్రీలను లాగేస్తున్నారు దుర్బోధలోనికి. ఆ స్త్రీల నుండి కుటుంబాలను లాగేస్తున్నారు. పరలోకంలో తల్లి ఉంది అనే ఒక దుర్బోధ ఎక్కడో కొరియాలో పుట్టి ప్రపంచమంతా తైతక్కలాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని కూడా వచ్చిందని కొన్ని సంవత్సరాల క్రిందట మనం చాలా గట్టిగా దీనికి బుద్ధి చెప్పాం. ఎసర్ను తప్పు చేస్తున్న తల్లి సంబంధికులు అని. వీళ్ళు కూడా అంతే, ఇండ్లలోనికి జొరబడతారు. ఇండ్లలో ఉన్న వారిని మొట్టమొదట అలా మార్చేస్తారు. దుర్బోధలు భయంకరమైనవి. 8వ వచనంలో ఎంత చక్కగా రాయబడుతుంది స్పష్టంగా, విశ్వాస విషయంలో వారు భ్రష్టులై సత్యమును ఏం చేస్తారు? వాళ్ళు ఎదిరింతురు. సత్యము నుంచి తొలగిపోయి సత్యాన్ని అసత్యమని చెబుతూ అసత్యాన్నే సత్యంగా చెప్పే భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, ఈరోజు అటు పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండకపోతే విశ్వాస విషయములో కుటుంబాలు పడిపోయే అవకాశం ఉంది. త్వరగా నమ్మడము, త్వరగా పడిపోవడము. కొన్ని సందర్భాలలో స్త్రీలకు బలము అదే, బలహీనత అదే. ప్రపంచంలో ఎక్కువ మందికి ఒక విషయాన్ని అందజేయగలిగినటువంటి శక్తి స్త్రీకే ఉంది. ఒక సమరయ స్త్రీ ఊరికెళ్ళి చెప్పేసింది, పరిగెత్తుకుంటెళ్ళి చెప్పేసింది. సత్యాన్ని ప్రకటించడానికి ఒక స్త్రీ ఎంత గొప్పగా సిద్ధంగా చరిత్రలో కనబడుతోందో, అసత్యాన్ని చెప్పడానికి కూడా అంతే స్పీడ్, అంతే వేగం కనబడితే అది చాలా ప్రమాదం. ఇక ఈ బోధ గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఈరోజు ఈ డాక్ట్రిన్ ఏదైతే భయంకరమైనటువంటి దుర్బోధ అని మనం గట్టిగా చెబుతున్నాం బల్లగుద్దే, వీళ్ళు కొన్ని వచనాలను ఎలా అపార్థం చేసుకొని వాటిని చూపిస్తూ మోసం చేస్తున్నారో ఈరోజు ఒక వచనాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. జ్ఞాపకం పెట్టుకుందాం, దేవుడు మన పాపాలు క్షమిస్తే బ్యాప్టిజం అప్పుడు అక్కడితో మన పాప క్షమాపణ పూర్తయిపోయింది. గతంలో చేసిన పాపాలు నెక్స్ట్, ఇప్పటి వరకు చేసిన పాపాలు నెక్స్ట్, భవిష్యత్తులో చేయబోయే పాపాలు కూడా దేవుడు ఒకేసారి అన్నిటినీ క్షమించేశాడు అని వీళ్ళ బోధ. చూసాం కదా ఇంతకుముందు. పాస్ట్ సిన్స్, ప్రజెంట్ సిన్స్ అండ్ ఫ్యూచర్ సిన్స్. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో మనం చేస్తున్న చేయబోయే పాపాలన్నిటినీ దేవుడు ఒకేసారి క్షమిస్తాడు. ఇక వాటిని ఎప్పుడు కూడా ఆయన గుర్తుకు తెచ్చుకోడు, చూడడు అని వీళ్ళు చెప్పడానికి బైబిల్లోని కొన్ని వచనాలను ఎంత అద్భుతంగా అర్థం చేసుకున్నారో. వీరి అజ్ఞానము చూతము రండి. చూద్దామా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. మీరు రాసుకుంటుంటే 31 నుంచి 34 వచనాలు రాసుకోవాలి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనములు
సరే, కాసేపు చదువుదాం 31 నుంచి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకునే దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచేదను, వారి హృదయం మీద దానిని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడను యెహోవాను గురించి బోధ నొందుదుమని తన పొరుగు వారికి గాని తమ సహోదరులు గాని ఉపదేశం చేయరు. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు చివరిది చూద్దాం. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఆగుదాం. ఆ చివరి మాట మాత్రం జాగ్రత్తగా చూద్దాం. నేను వారి దోషములను క్షమించి, అండర్లైన్ చేయండి అక్కడ నుంచి. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇదే మాట మనకు హెబ్రీ పత్రికలో కూడా రిపీట్ చేయబడుతుంది. చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు దయచేసి రాసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాన్నే హెబ్రీ గ్రంథకర్త మళ్ళీ ఎత్తి ఇక్కడ రాస్తున్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8 నుండి 12. 8. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లా నేను ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయుదును. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో చదివినది ఇదంతా కూడా అలా చదువుకుంటూ కిందికి వచ్చేస్తే 12వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇది క్రొత్త నిబంధన. ఇర్మియా గ్రంథంలో కూడా క్రొత్త నిబంధన ఆయన చెప్పాడుగా. అంటే ఇర్మియా గ్రంథము కాలము నాటికి ఉన్న నిబంధన ఏదైతే ఉన్నదో దానిని పక్కన పెట్టేసి క్రొత్త నిబంధన ఇస్తాను. ఆ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత వారి పాపములు ఎప్పటికీ నేను జ్ఞాపకము చేసుకోనను అనేది ఇక్కడ సారాంశం. ఈ వచనాలు చూపించి ఈ సదరు బోధక సమూహం చూసారా, మీ పాపములను దేవుడు ఎప్పటికీ నేను జ్ఞాపకము చేసుకోనని దేవుడే చెబుతుంటే మీరేంటి ప్రతిసారి దేవుని దగ్గరకు వచ్చి ప్రవ్వా నేను పాపం చేశాను ప్రవ్వా, నేను పడిపోయాను ప్రవ్వా, నన్ను క్షమించి ప్రవ్వా అని అడుగుతారేంటి? చేయట్లేదా మనం ప్రతిరోజు ప్రార్థనలు? చేస్తున్నామా లేదా? ఏమని చేస్తున్నాం? ప్రభువా బలహీనుడైనటువంటి నన్ను బలపరచు ప్రభువా, బలహీనురాలనైనటువంటి నన్ను బలపరచు ప్రభువా. అనేక సందర్భాలలో పడిపోతున్నటువంటి జీవితాలు మావి, మమ్మల్ని బలపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నామా లేదా? మీరు చెప్పాలి. ఈ వచనాలు చూపించి వాళ్ళు అంటున్నారు, ఎందుకు ఆ ప్రార్థనలు చేస్తారు మీరు? మీ పాపములు నేను ఎన్నడను జ్ఞాపకము చేసుకోనని దేవుడే బైబిల్లో చెబుతుంటే, నేను జ్ఞాపకము చేసుకోనని ఆయన అంటుంటే నువ్వెందుకు వచ్చి జ్ఞాపకం చేసుకుంటున్నావు? వాళ్ళ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు నేనే మిమ్మల్ని అంటున్నాను, ఎంత అద్భుతమైన ఫీలింగ్ కలగదు ఇప్పుడు ఈ మాట చెప్పేసరికి. ఇక ఎన్నటికీ దేవుడు మన పాపాలు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయనే భరోసా ఇస్తుండగా నీకెందుకు లేదు నాయన ఆ భరోసా? నీకెందుకు లేదు నాయన ఆ ధైర్యం? నో, దేవుడు నీ పాపాలు నా పాపాలు ఇక జ్ఞాపకం చేసుకోడు. ఆల్రెడీ మనం 5 ఏళ్ల కిందట ఎప్పుడో మొత్తానికి మన పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో మన జీవితాలు కడుక్కున్నాం కదా, అక్కడతోనే ఆల్ ద సిన్స్ వర్ ఫర్గివెన్. అన్ని పాపాలు అక్కడే క్షమింపబడ్డాయి. బాప్తిస్మం పొందిన వారు ఎప్పుడు కూడా ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని అనకండి, క్షమించేశాడు ఆయన. ఈ వచనాలు చూపించే బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ప్రభువా నన్ను క్షమించని అడగండి. ఆల్రెడీ నేను క్షమించిన తర్వాత మళ్ళీ క్షమించమని అడుగుతావేంట్రా బుద్ధి లేనోడని దేవుడు ఫీల్ అవుతాడట. ఇంకా చెప్పాలంటే దేవుడు ఏ కృపతో అయితే మన పాపాలు క్షమించాడో ఆయన కృపచేత మన పాపాలు క్షమిస్తే ఈరోజు మనం వచ్చి పాపాన్ని క్షమించి ప్రభువా అని అడిగితే అంటే నా కృప నీకు అంత తక్కువ అయిపోయిందరా అని దేవుడు అవమానంగా ఫీల్ అవుతాడట. వింటుంటే ఏమనిపిస్తుంది? వింటుంటే ఎలా అనిపిస్తుంది? వచనం ముందు పెట్టి ఏమో ఉండొచ్చేమో
ఇదేదో బాగుందే అని అనిపించట్లేదు? 5 నిమిషాలు నేను ఈ మాట చెప్పేసరికి మన ఫీలింగ్లు మారిపోతున్నాయి చూడండి. విషయం ఏంటంటే, ఏ విషయాన్నైనా మనం అర్థం చేసుకోవాలంటే ఆ కాంటెక్స్ట్ మనకు ఇంపార్టెంట్. ఆ సందర్భం మనకు చాలా ముఖ్యం. విషయం చెప్తా వినండి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకున్న తేడా అని చెబుతున్నాడు ఇక్కడ. పాత నిబంధనలో ప్రతి ఏటా ప్రజల పక్షాన బలులు అర్పించబడేవి. ప్రతి ఏటా ప్రజల పాపాలకు ప్రతి సంవత్సరము ఏటేటా బలులు అర్పించబడేవి. కానీ క్రొత్త నిబంధన అనేది ఎవరి బలితో ప్రారంభమైంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగముతో క్రొత్త నిబంధన వచ్చేసింది. విషయం ఏంటంటే, పాత నిబంధనలో ఉండిన బలులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క బలికి ఒకే ఒక తేడా. అవి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేకపోయాయి. కానీ ప్రభు సంపూర్ణంగా పాప నివారణ కొరకు ఆయన తన చాలిన రక్తాన్ని, యేసు ప్రభు రక్తం ఏ రక్తం? సరిపోయిన రక్తం, సఫిషియంట్ బ్లడ్. కోడెల రక్తము, పాత నిబంధన ప్రకారంగా ఎడ్ల రక్తము, కోడెల రక్తము, గొర్రెపిల్లల రక్తము, ఇవి సరిపోవు పాపక్షమాపణకి. ప్రభు రక్తం మాత్రమే సఫిషియంట్ బ్లడ్. రైట్. పాత నిబంధనలో ప్రతి ఏటా బలులు అర్పించాలి అంటే ప్రతి ఏటా వారి పాపములు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సంపూర్ణ క్షమాపణ వారికి దొరకట్లా. కానీ ప్రభు బలియాగము ద్వారా పాపాలు సంపూర్ణంగా క్షమించబడుతున్నాయి. ఏ పాపాలో తర్వాత చూద్దాం. ముందు డిఫరెన్స్ మీకు అర్థమైందా లేదు చెప్పండి. పాత నిబంధనలోని బలులకు యేసు ప్రభు బలికుండే తేడా ఏమిటో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను, అవి పాపాలను సంపూర్ణంగా నివారించలేకపోయాయి. పాపాలను అవే సంపూర్ణంగా నివారించితే ప్రభు ఎందుకు రావాలి? ఏ పత్రికలో ఉన్నాం ఇప్పుడు? హెబ్రీ పత్రిక. ఏ అధ్యాయంలో ఉన్నాం? 8వ అధ్యాయంలో ఉన్నాం. ఒక్కసారి 10వ అధ్యాయానికి రండి. ఒక్కసారి 10వ అధ్యాయానికి రండి. మొదటి వచనం. 9వ అధ్యాయంలో కూడా చాలా ఉంటుంది, కానీ 10వ అధ్యాయానికి వెళ్ళిపోదాం, టైం లేదు కనుక. ఒక పని చేద్దాం, 9:25 చదువుకొని 10కి వద్దాం. 9:25, 9వ అధ్యాయం 25వ వచనం. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తనను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. పాత నిబంధనలోని బలులకు ప్రభు యొక్క బలికి తేడా చెబుతున్నాడు ఇక్కడ మళ్ళీ. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఎన్నిసార్లు? ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఒక్కసారే ఆయన బలి, ఒక్కసారే. ప్రతి ఏటా అవసరం లేదు ఆయన బలి. ఇదంతా మైండ్లో పెట్టుకొని 10వ అధ్యాయం ప్రారంభ వచనానికి వద్దాం. 10వ అధ్యాయం ప్రారంభ వచనం. ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని, మళ్ళీ ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. మూడవ వచనం కాన్సన్ట్రేట్ చేయండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇర్మియా గ్రంథంలో ఏం చదువుకున్నావో మైండ్లో పెట్టుకుని ఇదంతా చదువుదాం ఇప్పుడు. మళ్ళీ మూడవ వచనం మళ్ళీ, ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు ఏమిగా వచ్చుచున్నవి చెప్పాలి?
జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి అవి పాపాన్ని తీయలేవు గనుక ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము పాప నివారణ చేయలేవు, కాబట్టి నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇక్కడ ఉన్నానంటున్నాడు ప్రభు. ఏమిటో ఆ చిత్తము చూద్దాం. 8వ వచనం, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప నివారణ పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. అంటే బలులు నువ్వు కోరడం లేదని పైన చెప్పి కింద నీ చిత్తం నెరవేర్చడానికి లోకానికి వచ్చానంటున్నాడు. అంటే అర్థం ఏంటని అడుగుతున్నాడు గ్రంథకర్త. ఆ బలులు పాప నివారణ చెయ్యవు కాబట్టి నేను వచ్చాను నీ చిత్తం నెరవేర్చడానికి అని అంటున్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటి? నేను నివారణ చేస్తాను ప్రభు, నా బలి ద్వారా ఆ బలులేమో ప్రతి ఏటా జరగాలి. ప్రతి ఏటా జరగడం వలన ప్రతి ఏటా పాపములు జ్ఞాపకానికి వస్తున్నాయి. కానీ ఈ బలి, నేను చేయబోయే బలి, నేను అర్పించబోయే ఈ బలియాగంలో నా ప్రాణము చిందించబోయే రక్తము పాప నివారణకు సంపూర్ణ సిద్ధి కలుగు చేస్తుందంటున్నాడు ఆయన. 10వ వచనం 9 పూర్తి చేద్దాం. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని ఏం చేయుచున్నాడు? కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము చెప్పాలి, ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు పరిశుద్ధపరచబడి ఉన్నాము? బ్యాప్టిజం అప్పుడు. ఎప్పుడు పరిశుద్ధపరచబడి ఉన్నాం? మనకు అప్లై చేస్తే బ్యాప్టిజం అప్పుడు. బాప్తిస్మం అప్పుడే కదా మనం ఒప్పుకుంది, ప్రభువా నా పాపాలు సిలువలో చిందింపబడిన రక్తములో నేను కడుగుకొనుచున్నాను అని విశ్వసించి మనం బ్యాప్టిజం పొందాం. అప్పుడు వస్తోంది పరిశుద్ధత. 11 మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. పాత నిబంధన అయితే. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను. ఇప్పుడు యేసు ప్రభు ప్రతి ఏటా వచ్చి బలైపోవాలా? 2000 సంవత్సరాల క్రితం ఒక్కసారి బలైపోయిన బలే సదాకాలానికి సఫిషియంటా? సరిపోయిన బలియాగమేనా మనకది? చాలిన బలియాగమేనా? అది చాలిన రక్తమేనా అని అడుగుతున్నాను. ఎస్. గత 2000 సంవత్సరాలుగా ఆ రక్తమునే, ఆ బలియాగమునే మన పూర్వీకులందరూ విశ్వాసులైతే వాళ్ళు విశ్వసించిన రక్తాన్నే, వాళ్ళు విశ్వసించిన బలియాగాన్నే ఈరోజు మీరు నేను మనందరము కూడా విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చి మారుమనసు పొంది మన పాపక్షమాపణ నిమిత్తం ఆయన రక్తములో మన జీవితాలు కడుక్కుంటున్నాం. బాప్తిస్మం అప్పుడు బలి ఒక్కసారే జరిగింది, దాని పవర్ సదాకాలం ఉండిపోయింది. 2000 సంవత్సరాలు అయిపోయింది కదండి, పవర్ ఏమైనా ఎక్స్పైరీ ఉంటుందేమో ఒకసారి చెక్ చేయండి అందామా? మెడికల్ షాప్లో మందులకు పవర్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైరీ డేట్ దేనికైనా ఉందేమో కానీ ఈ బ్లడ్కి లేదు. ఎందుకు? ఇది సదాకాలము నిలుచున్నది, శక్తి గల రక్తం. అందుకే మనం పాట పాడతాం, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము అని పాట పాడతాం చూడండి. నీ రక్తధారలే ఇలా పాపికి ఆశ్రయం ఇచ్చును. శక్తిగల రక్తము యేసుక్రీస్తు ప్రభుది. అదే చెబుతున్నాడు అక్కడ, అదే చెబుతున్నాడు ఇక్కడ. 14వ వచనం హెబ్రీ పత్రిక 10:14. ఒక్క
ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్ ఏంటో మీరు చెప్పండి. సదాకాలమునకు, సదాకాలమునకు ఆయన పరిశుద్ధులుగా సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఇది జాగ్రత్తగా ఆలోచిద్దాం. మళ్ళీ 14వ వచనం, ఈయన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కంపారిజన్ ఏంటి? పైనుంచి పాత నిబంధనలో ఉన్నవారు ప్రతి ఏటా బలిని ఆశ్రయించాలి. పాత నిబంధనలో ఉన్నవారు ప్రతి ఏటా బలిని ఆశ్రయించాలి. కానీ క్రొత్త నిబంధన కాలానికి ఒక అద్భుతమైన మార్పు వచ్చేసింది. మనం మాటి మాటికి బలులు అర్పించాల్సిన అవసరం లేదు. మాటి మాటికి బలిపీఠం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ గొర్రెను తీసుకోనో, ఏ మేకను తీసుకోనో, ఏ ఎడ్లను తీసుకోనో అవసరం లేదు. మన కొరకు ఒక్కసారే ప్రభు బలైపోయాడు. ఇది సదాకాలానికి అది సఫిషియంట్ సాక్రిఫైస్గా కనబడుతోంది. వద్దాం కిందికి. పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చున్నాడు. ఎలాగనగా, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం నందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదునని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇంతకుముందు ఇదే అధ్యాయములో పైన మనం చూసినది ఏమిటి? ఇప్పుడు ఇందాక చూసాం కదా, జ్ఞాపకమునకు 3వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఒక మాట చెప్తాను. ఇక్కడ బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో చేయొద్దండి ఒకసారి ప్లీజ్, నాతో సహా మనందరం ఉన్నాం. బాప్తిజం తీసుకునే సమయంలో పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేశారా లేదా? చేశారా? వెరీ గుడ్, చేశారు. పాప ఒప్పుకోలు ప్రార్థన చేసినప్పుడు అంతకుముందు మనము చేసిన పాపాలన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాంగా. మనం ఎంత ఘోర పాపాలు చేసినా అవన్నీ ఏమైపోయాయి? బాప్తిస్మ కార్యక్రమ సమయమందు చెప్పాలి, కడుగబడ్డాయి. అది ఎంత భయంకరమైన పాపమైనా మారు మనస్సు కలిగి పశ్చాత్తాప హృదయముతో నిజంగా మనం ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకొని ఉంటే ఆ పాపాలన్నీ సంపూర్ణంగా మాఫీ చేయబడ్డాయి. ఎస్ ఆర్ నో? రైట్. ఇప్పుడు బాప్తిస్మం కంటే ముందు మనము చేసిన పాపాలు బ్యాప్టిజం అప్పుడు నిజమైన మారు మనసు నిజంగా మనకు ఆ రోజు ఉండి ఉంటే అవన్నీ కడుగబడ్డాయి, అవన్నీ మాఫీ చేయబడ్డాయి, అవన్నీ కొట్టివేయబడ్డాయి. వాటికి సంబంధించిన కేసులు ఇప్పుడు మన మీద లేవు. చెప్పాలి, ఏ కేసులు లేవు? బాప్తిస్మం పొందేంత వరకు మనము చేసిన పాపాలన్నీ కూడా అది మన నిజమైన పశ్చాత్తాపం అయి ఉంటే అవన్నీ కూడా వాటికి సంబంధించిన కేసులన్నీ ఏమైపోయాయి? మాఫీ చేయబడ్డాయి. రైట్. అప్పటి వరకు ఓకే. అప్పటి వరకు మాఫీ చేయబడిన పాపాలు సంపూర్ణంగా ఏమి చేయబడ్డాయి? మాఫీ చేయబడ్డాయి. వాటి కోసం మళ్ళీ మనం ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరం లే. బాప్తిస్మం అప్పుడు క్షమింపబడిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నేను బాప్తిస్మం పొందకముందు ప్రభు ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, క్షమించు ప్రభు అని ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు? అవి ఆల్రెడీ క్షమింపబడ్డాయి కనుక, అవి ఆల్రెడీ మాఫీ చేయబడ్డాయి కనుక. అట్ ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం 17వ వచనం అదే, వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు అని చెప్పి, వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడును ఉండదు. అవసరం లేదు. గత సంవత్సరం నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు, నీ పాపాలు క్షమింపబడ్డాయి. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చి లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నాను, మళ్ళీ ఈ ఇయర్ కూడా ఒప్పుకోవాలేమో అని మళ్ళీ నువ్వు దగ్గరకు వచ్చి మళ్ళీ నేను 10 సంవత్సరాల కింద చేసిన పాపాలకు, 4 సంవత్సరాల కింద చేసిన పాపాలకు ఆల్రెడీ గడిచిన సంవత్సరం మీరు బ్యాప్టిజం తీసుకున్నారు కనుక ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కూడా బ్యాప్టిజం తీసుకోవాలేమో అనే ఆలోచన మీకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకు?
ఆల్రెడీ మన పాపాలు సంపూర్ణంగా ఏమి చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. అది అక్కడ వరకే. ఈ రోజే ఒక వ్యక్తి బ్యాప్టిజం తీసుకున్నాడు, నిన్నటి వరకు చేసిన పాపాలని మాఫీ చేయబడతాయి. ఆ వ్యక్తి యొక్క మారు మనసు నిజమైనదైతే, ఆ వ్యక్తి యొక్క ఒప్పుకోలు నిజమైనదైతే, ఆ వ్యక్తి యొక్క పశ్చాత్తాపం నిజమైనదైతే, ఆ వ్యక్తి యొక్క విశ్వాసం నిజమైనదైతే, నిన్నటి వరకు చేసిన పాపాలన్నీ ఈరోజు బాప్తిస్మ కార్యక్రమం అందు ఏమైపోయాయి? క్షమించబడ్డాయి. ఇక వాటిని దేవుడు ఎన్నటికీ ఏం చేయడు? జ్ఞాపకము చేసుకోడు. అది పాయింట్ ఇక్కడ. ఆ పాపాలను సదాకాలము దేవుడు ఏం చేస్తాడు? మర్చిపోతాడు, వదిలేస్తాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో మనకును ఆ పాపాలకును అంత దూరం తీసుకొని వచ్చేస్తాడు. అంతే, నీకు సంబంధం లేదు. ఇక ఆ పాపాల గురించి మర్చిపో. మరి పౌలు గారు అన్నారు కదా, పూర్వం నేను హింసకుడును, హానికరుడును, దూషకుడు అన్నాడు కదా. అంటే అప్పుడు చేసిన హాని, అప్పుడు చేసిన దూషణ, అప్పుడు చేసిన హింస ఏదైతే ఉందో అవి మాఫీ చేయబడ్డాయి. మాఫీ చేయబడలేదు, ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నాయి అనట్లేదు పౌలు గారు. నా పూర్వకాలపు జీవితం అంత భయంకరంగా ఉండేదని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మాఫీ చేయబడలేదని చెప్పలేదు ఆయన. నన్ను క్షమించాడు ప్రభు. ఆయన కృప, ఆయన కనికరం. ఈరోజు నేను ఏమైతే ఉన్నానో అది దేవుని కృప. కానీ ఆ కృపను నేనేం చేసుకోవాలి? సద్వినియోగపరుచుకోవాలి. నిన్నటి వరకు చేసిన పాపాలన్నీ ఈరోజు బాప్తిస్మ కార్యక్రమం అవి క్షమించబడితే, ఈ రోజు నుండి నేనేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. పడిపోయిన నన్ను ప్రభు ఏం చేశాడు? నిలబెట్టాడు. నిలబడిన నేను మళ్ళీ పడిపోకుండా చూసుకోవాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నీకు అంత దమ్ము ఉందా, నీకు అంత శక్తి ఉందా అంటే నాకంత శక్తి లేదు. నేను ప్రభువును ఆనుకొని బ్రతకాలి. ప్రభువును ఆనుకొని బ్రతకడం నా రెస్పాన్సిబిలిటీ. ఆయనతో సహవాసము కలిగి ఉండడం నా రెస్పాన్సిబిలిటీ. ప్రభువును ఆనుకొని బ్రతకడం ఎవరి రెస్పాన్సిబిలిటీ చెప్పండి? మన రెస్పాన్సిబిలిటీ. వద్దాం హెబ్రీ పత్రికకు వద్దాం. మళ్ళీ ఒక్కసారి పేతురు గారి పత్రికకు వద్దాం. పేతురు గారి 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు గారి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత, ఎప్పుడు తప్పించుకుంటున్నాం? ఈ లోక మాలిన్యము నుండి మనం ఎప్పుడు తప్పింపబడుతున్నాం చెప్పండి? అట్ ద టైమ్ ఆఫ్ కమాన్ బ్యాప్టిజం. ఈ లోక మాలిన్యము నుండి తప్పింపబడిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఉందా ఆ హెచ్చరిక? ఉందా బైబిల్లో? ఒక్కసారి నువ్వు కడుగబడిన తర్వాత కడుగబడిన జీవితాన్ని కడుగబడినట్టుగానే పెట్టుకోవాలి. మళ్ళీ నేను ఎన్ని పొర్లుతానంటే బురదలో, నీ స్థితి ఇంకా భయంకరం. 21, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఈ వచనాలు చూసిన తర్వాత మీరు చెప్పాలి, ఒక్కసారి కడుగబడిన తర్వాత మళ్ళీ పడిపోయే పాసిబిలిటీ ఉందంటోందా బైబిల్? లేదంటోందా? ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మంది. ఇప్పుడు మళ్ళీ హెబ్రీ పత్రికకు వద్దాం. 10వ అధ్యాయం 19 నుంచి 18 చదువుకొని 19 నుంచి కిందికి వద్దాం. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడును కమాన్ ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదయు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన దియునైన మార్గమున ఆయన రక్తము వలన, ఎవరి రక్తం వలన?
మేకల రక్తము కాదు, పైన సందర్భం కోడెల రక్తము కాదు, ఎడ్ల రక్తము కాదు, ఏ రక్తము కాదు, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయమును గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఈ వచనం తీసుకుంటారు. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుని సన్నిధికి వద్దాము అంటే దీన్ని ఎలా వారు బోధిస్తారో చెబుతున్నాను. దీనిని వాళ్ళు ఎలా బోధిస్తారో చెబుతున్నాను. మీరేంటి పదే 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 జాగ్రత్త మనం పడిపోతామేమో, జాగ్రత్త మనం పడిపోతామని చెబుతారు. అంటే మీకు సంపూర్ణ నిశ్చయిత లేదా? వాళ్ళ క్వశ్చన్ చెబుతున్నాను మీకు. విశ్వాస విషయంలో మీకు సంపూర్ణ నిశ్చయిత లేదా? మళ్ళీ పడిపోతామేమో, పడిపోతాం అనేటువంటి ఒక అభద్రతా భావం మీకు దేనికి? బైబిల్ ఏం చెబుతోంది? విశ్వాస విషయంలో మీరు సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుని సన్నిధికి రావాలని చెబుతోంది కదా. దేవుని సన్నిధికి వచ్చి లోపలికి వచ్చి ప్రవ్వా నేను పాపిని, నన్ను క్షమించు ప్రవ్వా, నేను పడిపోతున్నాను ప్రవ్వా. ఇప్పుడు మనం రొట్టె తీసుకుని కాసేపట్లో రొట్టె తీసుకుంటాం, కాసేపట్లో పానీయం తీసుకుంటాం. దానికంటే ముందు మనల్ని మనం పరీక్షించుకొని అయ్యో నేను కొన్ని సందర్భాల్లో పడిపోతున్నాను ప్రవ్వా, నన్ను క్షమించు, నన్ను బలపరచను అడగడం దేనికి? ఎప్పుడు అడుగుతావు నీవు? నీకు సంపూర్ణ నిశ్చయిత లేనప్పుడే నువ్వు అడుగుతావు అని తిరిగి కౌంటర్గా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ వచనాన్ని చూపించి. అందుకే కాంటెక్స్ట్ నేను ముందు పెడుతున్నాను. కాంటెక్స్ట్ ఏమిటి? 9వ అధ్యాయం నుంచి చదివించుకుంటూ వస్తున్నాను. కాంటెక్స్ట్ ఏమిటి? పాత నిబంధనలోని బలులు. పత్రిక ఎవరికి రాస్తున్నాడు ఇక్కడ? హెబ్రీయులకు. పత్రిక ఎవరికి రాస్తున్నాడు? హెబ్రీయులకు. హెబ్రీయులు అంటే ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు. ధర్మశాస్త్రాన్ని అవలంబించిన వారు, ధర్మశాస్త్రం ఇంకా అమలులో ఉందనేటువంటి ఆలోచనలు కలిగిన వారు. నజరేయుడైన యేసు శిలువలో చిందించిన రక్తము మనకు చాలిన రక్తం అని క్రైస్తవ బోధకులు బోధిస్తుంటే ఎక్కడో వాళ్ళకు ఒక అనుమానం ఉంది. మరి మా పూర్వీకులందరూ ప్రతి ఏటా బలులు అర్పించారు కదా, పూర్వీకులందరూ గొర్రెపిల్ల రక్తాన్ని, కోడెల రక్తాన్ని, లేదా ఎడ్ల రక్తాన్ని, మేకల రక్తాన్ని వారు ఆశ్రయించారు కదా, అవి వద్దంటారేంటి వీరు? సరే, ఈయన రక్తాన్ని నమ్ముతాం, ఆ రక్తాన్ని కూడా మేము పాటిస్తాం, ఈ బలిని ఓకే అంటాం, ఆ బలులు కూడా కంటిన్యూ చేస్తాం. వాళ్ళకేమి లేదు? సంపూర్ణ నిశ్చయత లేదు. వాళ్ళకి చెబుతున్నాడు ఏమని మీరు ఒక్కసారి ఈయన రక్తం దగ్గరకు వస్తే, ఒక్కసారి ఈయన బలిపీఠం దగ్గరకు వస్తే, ఒక్కసారి ఈయన బలియాగం దగ్గరకు వస్తే, ఇక ఏ బలులు మీరు చూడాల్సిన అవసరం లేదు, ఇక ఏ బలులను మీరు ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఆయనను సంపూర్ణంగా నమ్మండి, సంపూర్ణ నిశ్చయత కలిగి విశ్వాస విషయంలో రండి. ఆయన రక్తము మనకు చాలిన రక్తం అన్నది సబ్జెక్ట్ ఇక్కడ. ఎంతమందికి పాయింట్ అర్థమైందో చెప్పండి. అర్థమైంది చేయొద్దండి. ఎంతమందికి అర్థమైంది పాయింట్? గ్రంథకర్త వీళ్ళకి చెబుతున్నాడు. ఎవరికి? కోడెల రక్తము, పైన ప్రారంభ వచనం నుంచి ఏటేటా ఎడ్ల రక్తం, 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యమైన. ఆర్గ్యుమెంట్ ఏంటో మనం గమనించొద్దు. ఆయన తన ఆర్గ్యుమెంట్ ఏంటి ప్రజెంట్ చేస్తున్నాడో మనం చూడొద్దు. ఆయన వాదన ఏమిటి? ఎడ్ల రక్తము కానీ, కోడెల రక్తము కానీ, మేకల రక్తం కానీ మన పాపాలను నివారణ చెయ్యవు అనేది సబ్జెక్ట్. ఆ బలులను ఏ బలితో కంపేర్ చేస్తున్నాడు? ఎవరి బలితో కంపేర్ చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క బలితో కంపేర్ చేస్తున్నాడు. చేస్తూ ఏం చెబుతున్నాడు? ఆ బలులైతే ప్రతి ఏటా వాటిని బలులు అర్పించాలి, ఈయన బలి ఒక్కసారి సరిపోయింది. ఆయన దగ్గరకు వచ్చేయండి. ఇక ఆయన రక్తము సదాకాలమునకు సరిపోయే శక్తి గల రక్తం. విశ్వసించండి, నమ్మండి, రండి. విశ్వసించండి, నమ్మండి, రండి. వాళ్ళు వస్తున్నారు కానీ ఎక్కడో చిన్న డౌట్, నిశ్చయిత లేదు. వెరీ గుడ్, బ్యాప్టిజం తీసుకుంటాం, బాగానే ఉంది. కానీ మా ఇంట్లో వాళ్ళు
తరతరాలుగా వస్తున్న బళ్ళు మనం ఎలా మానేద్దాం అబ్బాయి, ఒకసారి ఆ బలి కూడా చేద్దాం అంటున్నారు. అనేసరికి మళ్ళీ అక్కడికి వెళ్ళడం. వాళ్లకు కదా ఇచ్చేది పిలుపది. మీ మనస్సాక్షికి కల్మషం అంటుకోకూడదు. ఈయన రక్తము ఓకే, అవి కూడా కావాలి, ఈయన రక్తము ఓకే, ఆ రక్తం కూడా కావాలి అని నువ్వు ఆలోచిస్తుంటే నీ విశ్వాసం ఇంకా సంపూర్ణంగా లేదు. మళ్ళీ మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకొందుము. అదేంటి కండిషన్? మళ్ళీ పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎక్స్క్యూజ్ మీ, పట్టుకొందుమని మళ్ళీ ఎవరు చెప్తున్నా బాధ్యత? మనమే పట్టుకోవాలి. ఒక్కసారి నువ్వు బ్యాప్టిజం అప్పుడు ఏ ప్రభువునైతే స్వీకరించావో వదలకు, వదలకు, పట్టుకో, వదలకు, పట్టుకో అంటే నీ నుండి కూడా ఏదో ఒక చిన్న, నీకు కూడా ఒక కండిషన్ ఉన్నట్టే కదా, నాకు కూడా ఒక కండిషన్ ఉన్నట్టే కదా. నువ్వు దానిని ఎలా పట్టుకోమంటున్నాడు? నిశ్చలముగా పట్టుకో. పట్టుకోవడం ఎవరి డ్యూటీ? ఎక్స్క్యూజ్ మీ, చెప్పాలి, మన డ్యూటీ. అప్పుడెప్పుడో నువ్వు బ్యాప్టిజం తీసుకున్నాను దేవుడే నిన్ను కాపాడేస్తాడు, నీ డ్యూటీ అంటూ ఏమీ లేదంటే పట్టుకోవడం మనం ఎందుకు పట్టుకోవాలి? కొందరు మానుకొనుచున్నట్టుగా 24 నుంచి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు. ఎందుకు హెచ్చరించాలి? మళ్ళీ కౌంటర్ అది. ఎందుకు హెచ్చరించాలి? నువ్వు సేఫ్ అన్నప్పుడు నీకెందుకు హెచ్చరిక? పరలోకంలో నా స్థానం సుస్థిరము అని నేను అనుకున్న తర్వాత పై వచనాలు చూసి ఆయన నా పాపములు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవడం అన్న విషయాన్ని నా ఫ్యూచర్ సిన్స్కు కూడా ఈ రోజు బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి గురించి మాట్లాడితే ఆ వ్యక్తికి ఈ రోజు వరకు చేసిన పాపాలు, నిన్నటి వరకు చేసిన పాపాలు క్షమింపబడ్డాయంటే అర్థం ఉంటుంది. కానీ వారం తర్వాత, నెల తర్వాత, సంవత్సరం తర్వాత ఈ వ్యక్తి చేయబోయే పాపాలు కూడా ఆల్రెడీ దేవుడు క్షమించాడనే మాటే గనుక వీళ్ళ బోధ ప్రకారంగా నిజమైతే ఒకరినొకడు ఎందుకు హెచ్చరించుకోవాలి? అవసరమా? జీవితకాలం నువ్వు బతికే 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ల పాటు నువ్వు బతికే బతుకంతా నువ్వు చేయబోయే పాపాలు కూడా దేవుడు నీకు క్షమించేశాడనంటే ఇక నిన్నెందుకు హెచ్చరించాలి? ఏ కారణాన్ని బట్టి హెచ్చరించాలి? వెన్ యువర్ స్పిరిట్ ఈజ్ సేఫ్ ఫర్ ఎవర్. చూడండి, కొందరు మానుకొనుచున్నారు, ప్రమాదం. సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్ప వలెనని ఆలోచింతము. 25 వచనాలైనాయి. 26కు రండి ఒకసారి. 26, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది అన్నమాట, బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడలా. ఎక్స్క్యూజ్ మీ, అక్కడి నుంచి మొదలవుతుంది ఇప్పుడు. అంటే నువ్వు బ్యాప్టిజం తీసుకునేంత వరకు ఏ పాపాలైతే చేసావో అవన్నీ మాఫీ చేస్తాడు, కరెక్టే. కానీ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఆఫ్టర్ బ్యాప్టిజం, ఇది స్టోరీ. ఇప్పుడు ఆఫ్టర్ బ్యాప్టిజం బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు. దాని అర్థం ఏంటి? బ్యాప్టిజం తీసుకునే అంతవరకు చేసిన పాపాలనే ప్రభు కడుగుతున్నాడు. ఆ తర్వాత మనము చేసిన పాపాలు ఆల్రెడీ కడిగేశాడు అని మనం అనుకుంటే తప్పు. ఆ బ్యాప్టిజం తీసుకున్న తరువాత చేసిన పాపాలకు చచ్చినట్టు ఆయన పాదాల దగ్గరకు వచ్చి వేడుకోవాల్సిందే. ఏమని? తప్పైపోయింది ప్రభువా, ఇక నేను చేయనని. ఇదేదో బాగుంది కదా అని ప్రతిరోజు చేసి ప్రతిరోజు క్షమాపణ అడిగితే కొత్త బెల్ట్ తీసుకొని తోలొలుస్తాడు. ఎందుకు? దేవుని లైట్కి తీసుకుంటున్నట్టు. అది నిన్న ఓకే, ఈ రోజు ఓకే, రేపు ఓకే. రోజు వచ్చి ప్రభువా నిన్న కూడా సిగరెట్ తాగాను ప్రభువా, నాకు క్షమించు ప్రభువా. ఈ రోజు తాగి రేపు వచ్చి మళ్ళీ ప్రభువా నిన్న కూడా మనం తాగేసాను ప్రభువా, నాకు క్షమించు ప్రభువా. నువ్వు క్షమిస్తావు కదా ప్రభువా, అందుకే అడుగుతున్నాను ప్రభువా. అడుగుదామలా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు కదా దేవుని దగ్గర.
మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తేనే శిక్ష తప్పట్లేదు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ప్రభు రక్తాన్ని ఒకప్పుడు స్వీకరించి తర్వాత వారం రోజులకో 6 నెలలకో ఈయన రక్తమే సరిపోదు, మా పూర్వీకులు ఆచరిస్తున్నట్టుగా ఆ బలులు కూడా అవసరమని ఎవడైనా వెనక్కి తిరిగాడు అనుకోండి, వాళ్ళకు మామూలుగా ఉండదట. మామూలుగా ఉండదు. అంటే నీకోసం రక్తం గార్చిన వాని రక్తాన్ని నువ్వు చులకన చేస్తున్నావు. అంతేనా? ప్రియమైన దేవుని వారలారా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ప్రభు రక్తాన్ని చులకన చేయడం అంటే ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, నా ప్రశ్న చాలా ఇంపార్టెంట్, ఎవ్వరు దీన్ని మిస్ అవ్వకండి. ప్రభు రక్తాన్ని చులకన చేయడం అంటే ఏమిటి? ఈ కాంటెక్స్ట్లోకి వస్తే, ఈ సందర్భంలోనికి వస్తే, వాళ్ళు ఆయన రక్తమే కాదు మేకల రక్తం కూడా కావాలి, కోడెల రక్తం కావాలి, ఇంకేంటి ఎడ్ల రక్తము కావాలి అని పాత బలులకు తిరిగితే ఆయన రక్తాన్ని చులకన చేయడం, అది వాళ్ళు చులకన చేయడం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనము కూడా ప్రభు రక్తాన్ని చులకన చేస్తున్న సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నాను. చెప్పాలి. ప్రభు రక్తాన్ని చులకన చేయడం మన జీవితాల్లో జరుగుతోందా లేదా? ఎలా? ఆయన రక్తంలో కడుగబడి ఆయన ఇచ్చిన పరిశుద్ధతను పొంది మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టుగా జీవించేస్తూ పోతే ఆయనను మరలా మరలా సిలువ వేస్తున్నట్ట కాదా? మీరు చెప్పండి. మన పాపాలకేనా ఆయన సిలువ ఎక్కింది? మన పాపాలకేనా సిలువ మోసింది? కరెక్టే. కానీ మనము కడుగబడిన మళ్ళీ లోకముతో స్నేహము చేసి లోకాశలకు లోకాకర్షణకు మనం పడిపోయి పాపములో పడిపోతే ఆయనను ఆయన బలిని మనం లైట్గా తీసుకున్నట్ట కాదా? చెప్పండి. కోర్టులో జడ్జి గారు ఇద్దరిని హత్య చేసినోడిని ఎందుకో పెద్ద మనసు కలిగి, ఒరే నీకొక ఫ్యామిలీ ఉందిరా, నువ్వు లోపలికి పోతే నీ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది, క్షమించేశాను అన్నాడు. వాడు దాన్ని నిలబెట్టుకోవాలి క్షమాపణ. వీడు బయటికి వెళ్ళి ఇద్దరిని లేపితేనే ఆయన ఇంత క్షమాపణ ఇస్తే రేపు పొద్దున 10 మందిని లేపితే, ఇద్దరిని లేపినా ఆయన నన్ను క్షమించాడంటే ఇది రెండో విషయం. ఇప్పుడు మరి ఇద్దరిని లేపినా ఆయనను క్షమించాడంటే రేపు పొద్దున 4 లేపినా ఆయన ఏమన్నాడన్నమాట. అనుకుంటే చులకన చేసినట్ట లేదా ఆయన పెద్ద మనసును? చెప్పాలి. పెద్ద మనసుతో ఆయన ఇచ్చిన క్షమాపణను చులకన చేసినట్టే. మీరు చెప్పండి, ఆ విషయం ఇప్పుడు న్యాయాధిపతికి తెలిస్తే వదులుతాడా? అంటే నీకు నేను అంత ఈజీగా అంత లైట్ కనపడ్డానా నీకు? 10,000 తలాంతులు అప్పు కలిగినటువంటి వాడిని క్షమించేస్తే 100 దేనారములు కలిగిన వాడిని బయటికి వెళ్ళి బజాలు నిలబెట్టాడట ఒకడు. ఆ విషయం తెలిసిన యజమానుడు ఏం చేశాడు? రారా ఫస్ట్ అన్నాడు. అంతే. నువ్వు కట్టలేనంత అప్పును నేను ఉచితంగా మాఫీ చేస్తే 50 రూపాయల అప్పున్నోడిని నువ్వు బజార్ నిలబెట్టావా? ఇప్పుడు నేనేంటో చూపిస్తాను రా అన్నాడు. అంతే. వీడేం చేశాడు? ఆ రుణమాఫీని లైట్కి తీసుకున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు చదవాలి. హెబ్రీ పత్రిక 10 క్లోజ్ చేయకుండా ముగించేద్దాం. మత్తయి సువార్త ఇది చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చదవండి. ఇదంతా వివరణ విన్న మీరు ఖచ్చితంగా చదవండి. 18వ అధ్యాయం 21 నుంచి 35 వచనములు, 21 నుండి 35 వచనములు మీరు చదివితే
భలే ఉంటుంది. 32వ వచనంకి వెళ్ళిపోదాం. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. కాంటెక్స్ట్ ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ పారబుల్ అర్థం చేసుకోండి. ఒకనాడు ఈయనే క్షమించాడు. క్షమించిన ఆయనను అర్థం చేసుకోలేకపోయినందుకు మళ్ళీ లాగాడు, పంచాయతీలోనికి లాగి పడేయండి లోపల అన్నాడు. అంతే. అంటే మొదటిసారి క్షమాపణ బాగానే ఇచ్చాడు. క్షమాపణ పొందినవాడు బయటికి వెళ్ళి ఎక్స్ట్రాలు చేస్తే ఊరుకోడిక. ఎస్ ఆర్ నో? రైట్. హెబ్రీ పత్రికకు వచ్చేద్దాం. 10వ అధ్యాయం 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించడం. ఆత్మను తిరస్కరించడం అంటే చెప్పండి. మిగిలిన పత్రికలని చదివితే పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచకుడే అని చెబుతున్నాడు. సంఘస్థులతోనే, క్రైస్తవులతోనే. ఏం చేస్తే దుఃఖపడతాడైనా? పాపం చేస్తే. పరిశుద్ధాత్ముడిని లైట్గా తీసుకుంటే అది భయంకరమైన పాపం. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. 25వ వచనం వరకు ఒకటి చెప్పాడు, 26 నుంచి మరొకటి చెప్పుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ బలియాగము నా పాపాల కొరకు జరిగిందని విశ్వసించి ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలను కడుక్కుంటే మన పాపాలు మాఫీ చేయబడతాయి. బాగా వినండి ముగింపు మాట ఈరోజు. మన పాపాలు క్షమింపబడాలంటే, ఇంతవరకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈరోజు వరకు చేసిన పాపాలు క్షమింపబడాలంటే ఆయన రక్తము మాత్రమే నాకు చాలిన రక్తమని, ఆ రక్తములో నా జీవితాలు కడుక్కోవాలని తలంచిన వాడు ఆయన దగ్గరకు వస్తాడు, నమ్మి బాప్తిస్మం పొందుతాడు, రక్షింపబడతాడు. కానీ ఆ రక్షణను ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. నన్ను ఊహ తెలిసినప్పటి నుంచి చేసిన పాపాలంటే ఈజీగా క్షమించేశాడు కదా, ఇక నుంచి నేను చేసే పాపాలను కూడా ఆయన క్షమించేస్తాడని పిచ్చి పిచ్చి వేషాలు వేశామనుకోండి, మొన్న క్షమించినోడే ఇప్పుడు కాలరు పట్టుకుంటాడు. ఈసారి మత్తయి సువార్త 18 అదేనా? మత్తయి సువార్త 18 అదేనా? ప్రేమతో క్షమించాడు, జాలిపడి క్షమించాడు, దయగలిగి క్షమించాడు. నిలబెట్టుకో. నేను బయటికి వెళ్ళి నేను ఇంకేదో చేస్తానంటే క్షమించిన ఆయనే లాగాడు అంటున్నాను. అందుకే మత్తయి సువార్త 18 చదవమన్నాను. క్షమించిన ఆయనే లాగాడు. మళ్ళీ చులకనైపోయానా నేను నీకు? ప్రభు రక్తాన్ని చులకన చేయడం అన్నది హెబ్రీయులు, యూదులు, ఇశ్రాయేలీలు వాళ్లకు ఒక అప్లికేషన్. మన జీవితంలో మనము ఆయన రక్తాన్ని ఏం చేస్తున్నాం? ప్రతిదినము చులకన చేయుచు బాహాటముగా ఆయన ఏం చేస్తున్నాం? చివరిగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము చివరిగా చూద్దాం. 4వ వచనం నుండి చదువుకుంటూ కిందికి వెళ్దాం. 4వ వచనం నుండి. ఒకసారి వెలిగింపబడి, చెప్పాలి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. అర్థమైందా? తెలుగే వెలిగింపబడిన తర్వాత మళ్ళీ తప్పిపోయారట కొంతమంది. అలా తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక. మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యమంటే ఇక అవ్వని పని అని కాదు. అక్కడ ఏమి తెలియనోడికి చెబితే ఆలోచిస్తాడు. నాకు అన్ని తెలుసు అనుకున్నోడికి చెప్పినా ఎక్కదు వాడికి. నిన్న కాక మొన్న వచ్చావు, నువ్వేంది నాకు చెప్పడం, నాకు అన్ని తెలిసిపో ఉంటాడు అంతే.
ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోతారా? ఉందా అవకాశం? ఉందంటున్నాడుగా. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. తాగి 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 సువార్తను ఒకరోజు విని మారు మనసు పొంది ఇక నేను తాగను అని ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకున్న ఒక వ్యక్తి నెల రోజుల తర్వాత మళ్ళీ తాగడానికి అలవాటు పడ్డాడు అనుకోండి, మరలా సిలువ వేసినట్టేనా? మరలా అవమానపరుస్తున్నట్టేనా ప్రభువుని? ఎసర్నో మీరు చెప్పాలి. మన సంఘాలలో మన 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 క్రైస్తవ సంఘ చరిత్రలో మన కళ్ళ ముందున్న సంఘాలలో బాప్తిస్మమేమో బాగానే తీసుకుని 6 నెలల తర్వాత పడిపోయిన జీవితాలు ఉన్నాయా లేవా? అనేక మందివి చెప్పండి. వీళ్ళందరూ ప్రభువును అవమానపరచట్లేదు? మన జీవితాల్లో కూడా అనేక సందర్భాలలో ప్రభువును అవమానపరచట్లేదు? ప్రభువును చులకన చేయడం అంటే అర్థం ఏంటి? ప్రభువును చులకన చేయడం అంటే అర్థం ఏంటి? ఆయనకు నచ్చనివి ధైర్యంగా మనం చేయడం. ఎన్నో ఉన్నాయి. మనం చేస్తున్న పిలుపు ఏంటి? మనం ఇస్తున్న పిలుపు ఏమిటి? ప్రభువును అలా అవమానపరచడం ధర్మం కాదు. ఆయన మనల్ని కాపాడుటకు శక్తిమంతుడే, కానీ ఆయనను ఆనుకొని జీవిద్దాం, వదిలేసి కాదు. గౌరవిద్దాం, భయపడదాం, జాగ్రత్తగా ఉందాం, భక్తి కలిగి జీవిద్దాం. బాప్తిస్మము పొందేంత వరకు, అప్పటి వరకు మనము చేసిన పాపాలన్నిటిని ఆయన క్షమించేసి ఇక ఎన్నటికి నేను జ్ఞాపకం చేసుకోననే చెబుతున్నాడు ఇప్పటికీ. కానీ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత చేస్తున్న పాపాలు, దట్ ఈస్ ద పాయింట్ విచ్ ఈస్ ఇన్ డిస్కషన్ నౌ. ఇప్పుడు చర్చలో ఉన్నటువంటి పాయింట్ ఏంటి? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత చేస్తున్న పాపాల సంగతి ఏమిటి? వారి పాపములు ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకోనని ప్రభు చెప్పినప్పుడు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత చేసే పాపాలు కూడా అప్లై అవుతుందా? మీకు ఎలా అర్థమవుతుందని అడుగుతున్నాను, చెప్పాలి మీరే. హెబ్రీ పత్రికలో చూసిన మాట, ఇర్మియా గ్రంథంలో చూసిన మాట, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత కూడా మనం చేసే పాపాలకు అప్లై అవుతుందా? బ్యాప్టిజం వరకు చేసిన పాపాలకు అప్లై అవుతుందా? మీరు చెప్పండి. వారి పాపములు ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనంటే, ఎక్స్క్యూజ్ మీ, బ్యాప్టిజం తీసుకునే అంత వరకు కూడా ఆ పాపాలుగా మన మీదనే ఉన్నాయి. మనం మారు మనసు పొందితేనే రక్తం అప్లై అవుతుంది. మనం పాపాలు ఒప్పుకుంటేనే రక్తం అప్లై అవుతుంది. మనం ప్రభు దగ్గరకు వస్తేనే ఆ పాపాలు కూడా క్షమింపబడతాయి. ప్రభు దగ్గరికి రాకుండా, మారు మనసు లేకుండా, వచనము చూసి దండం పెట్టి నా పాపాలు క్షమించబడ్డాయని వెళ్ళిపోతే కుదరదు. బాప్తిస్మం వరకు చేసిన పాపాలు కడుగబడ్డాలన్నా అక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటది? నమ్మాలి, బాప్తిస్మం పొందాలి. నమ్మి బ్యాప్టిజం తీసుకున్నవాడు రక్షింపబడును. ఆ నమ్మడం మన చేతిలో ఉంది. పరిశుద్ధాత్మ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేయను, బాగానే ఉంది. కానీ మనం ఒప్పుకోవడానికి ఆయన ఇచ్చే అవకాశం ఏదైతే ఉందో దాన్ని మనం వినియోగించుకోవద్దు. వీళ్ళు ఎంత భయంకరంగా వాక్యాలను వక్రీకరిస్తున్నారో చెప్పడానికి మచ్చుకు ఒక వచనాన్ని తీసుకున్నాను ఈరోజు. ఏమిటది? ఇక ఎన్నటికీ ఆయన మన పాపాలను జ్ఞాపకము చేసుకోవడని ఇర్మియా గ్రంథములోను, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలోను, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోను కనబడుతున్న ఈ వాక్యాన్ని తీసుకొని పాస్ట్ సిన్స్, కమాన్, ప్రెజెంట్ సిన్స్, ఫ్యూచర్ సిన్స్ అని కూడా మొత్తం లైఫ్ లాంగ్ ఉండేటువంటి పాపాలకి కూడా వాళ్ళు అప్లై చేసేసి చేతులు కట్టుకొని ఆనందంగా బతికేస్తున్నారు. అది కాదు అక్కడ అని చెప్తున్నాం. అది కాదు. బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే నీకు ఇక బలికి నీ జీవితంలో చోటు లేదు. అవమానపరుస్తున్నావు నువ్వు. మీరు అవమానపరుస్తున్నారంటుంది వాక్యం. ప్రభువును చులకన చేయడం, ఆయన రక్తాన్ని చులకన చేయడం, ఆయనను చులకన చేయడం. అందుకే హెచ్చరిక, కాసేపట్లో ప్రభు బల్ల మీద నుండి రాబోతున్న రొట్టెను చులకనగా, ఈజీగా అలా తీసుకొని, అలా నోట్లో వేసుకొని, అలా గుటుక్కున మింగేయడం కాదు. వణకాలి చేతులు. ఆ రొట్టె
ఒక ప్రశ్నతో మన దగ్గరకు వస్తుంది. ఆ పాత్ర ఒక ప్రశ్నతో మన దగ్గరకు వస్తుంది. పానీయము కలిగిన పాత్ర. ఏమిటా ప్రశ్న? ఏమిటా ప్రశ్న? బాప్తిస్మమప్పుడు నీ పాపాలన్నీ కడుగవేయబడినవి. నీకు పరిశుద్ధత ఇవ్వడం జరిగింది. ఆ పరిశుద్ధత ఇప్పుడు నీలో ఉందా? మళ్ళీ ఏమైనా పడిపోతున్నావా? నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా ఉండాలనే కదా నేను బలైంది. అది రొట్టె కాదు కదా, శరీరం. అది పానీయము కాదు కదా, రక్తం. ఆ రక్తం మాట్లాడుతోంది, ఆ రొట్టె మాట్లాడుతోంది, ఆ దేహం మాట్లాడుతోంది, ఆ రక్తం మాట్లాడుతోంది. ఎవరితో? మనందరితో. నీకు పరిశుద్ధత ఇవ్వడానికి నేను బలైపోయానంటోంది దేహం, ప్రభు యొక్క శరీరం. నీకు పరిశుద్ధతనివ్వడానికి నేను చిందింపబడ్డానంటోంది ప్రభు యొక్క రక్తం. ఆ దేహానికి సూచనగా రొట్టె, ఆ రక్తానికి సూచనగా పానీయం మన చెంతకొస్తూ సూటిగా ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. ఏమని చెప్దాం? అదేంటి ప్రభువా, నీలో పరిశుద్ధత ఉందా నన్నేంటి అడగడం? నువ్వే నాకు ఫర్ ఎవర్ పరిశుద్ధత ఇచ్చేసావు కదా, నేను హ్యాపీగా బతుకుతున్నాను, బిందాస్ అందామా? అమాయకులు ఇలాంటి వ్యాఖ్యానాలకు పడిపోతున్నారు. జాగ్రత్త. ఎందుకంటే మనం ఇంత వివరంగా టైం తీసుకొని చెప్పాం కనుక సరిపోయింది, కానీ ఆలోచించే తీరిక వినేవాళ్లకు లేకపోతే, చెప్పేవాడు 10 నిమిషాలు చెప్పి ఆమెనంటే ఇంక అయిపోయి సూపర్ కదా, ఇక ఐఎమ్ సేఫ్. ఈ రాత్రి ఈ సందేశం ఎంతమందికి అర్థమైందో చేయొద్దండి. మాకు అర్థమైంది పాయింట్ అని. ఈ సదరు బోధక సమూహం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇలాంటి వచనాలు తీసుకొని చేస్తున్న వక్రీకరణ అర్థమైందా? వెరీ గుడ్. వాళ్ళు తీసుకొని వివరించే వచనాలన్నీ అలాంటివే. అక్కడ విషయం వేరు, వీళ్ళ వివరణ వేరు. అక్కడ విషయం వేరు, వాళ్ళ వివరణ వేరు. వాళ్ళ వివరణ వేరు. వాక్యము చూపించడం కాదు, దానికి కరెక్ట్ వివరణ ఇవ్వడం అవసరం. మోసపోయినవారు, మోసపోతున్నవారు జాగ్రత్త, మోసపోనివారు కూడా జాగ్రత్త. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి వచనాలు తీసుకొని వీళ్ళిచ్చే చిత్ర విచిత్రమైన వివరణల గురించి రాబోయే ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. ఆల్ రైట్, ప్రార్థన చేసుకుందాం. కృపా సందేశాల శీర్షికలో ఇది 8వది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈ రాత్రి మేము విన్న ఈ మాటలన్నీ కూడా మా జీవితాలలో మాకెంతో ఔషధ మూలికలుగా పనిచేయుటకు సహాయం చేయండి. ఈ చెవిన విని మరొక చెవిన విడిచిపెట్టకుండా వాక్యాలు వక్రీకరించబడుతున్నటువంటి సందర్భంలో మా విశ్వాసాన్ని మేము కాపాడుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభువా. ఒక అధ్యాయంలోని ఒక సందర్భం ఏమిటో పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా తండ్రి మాకి నచ్చినట్టుగా మేము వాటిని మలుచుకొని వ్యాఖ్యానిస్తే అది ఎంత ప్రమాదమో మేము గ్రహించుటకు కృప చూపండి. అనేక మంది దారి తప్పుతున్నారు, వారు కూడా కళ్ళు తెరుచుకున్నట్టుకు సహాయం చేయండి నాయన. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.